నా దగ్గర డబ్బులు లేవు 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 చెప్తుంటే అర్థం కావడం లేదా? నా బుద్ధి గడ్డి తిని తప్పు చేశాను. ఇంకా నన్ను వదిలేయ్. నువ్వు బంగారు గుడ్లు పెట్టే బంగారు బాతువి. అందుకే కదా నిన్ను బంగారం అని పిలుస్తున్నాను. నిన్నలా ఎలా వదిలేస్తాను? ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఇంకో 50 లక్షలు తీసుకురా. చిత్ర, నీకు మా వాళ్ళ గురించి తెలీదు. ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు. పాపం నా భార్య చచ్చిపోతుంది. ప్లీజ్, ఇప్పటికే నా దగ్గర నుంచి కోట్లు తీసుకున్నావు. ఇంక ఇదంతా ఆపేయి ప్లీజ్. ఐ లవ్ యూ బంగారం. చిత్ర, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కాచి మీద నాకు ప్రేమే లేదు. ఏదో ఆస్తి కోసం ఉన్నానంతే. నువ్వు కానీ నేను అడిగినప్పుడు అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియోస్ నీ ఫ్యామిలీతో పాటు ప్రపంచం మొత్తం చూస్తుంది. న్యూస్ లో ఈ విషయం వస్తే ఎంత న్యూసెన్స్ అవుతుందో ప్రత్యేకంగా నీకు చెప్పక్కర్లేదనుకుంటా. ప్లీజ్ చిత్ర, ఆ వీడియోస్ ఆ వాయిస్ నోట్స్ నాకు ఇచ్చేయి. అవి బయటకు వస్తే నా జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది. మరి బుద్ధి నాతో తప్పు చేయకముందు ఉండాలి కదా. వెళ్ళి డబ్బులు రెడీ చేసుకొని అప్పుడు ఫోన్ చెయ్యి. ప్లీజ్ చిత్ర. వెళ్ళు. చూస్తుంటే ఇంకా ఇచ్చేలా లేడు. ఇంత ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఇంత డబ్బులు డిమాండ్ చేయలేదు. నాకెందుకో తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. వీడికి చెప్పే ధైర్యమే ఉంటే ఇన్ని రోజులు ఆగేవాడే కాదు. ఎన్ని రోజులు చిన్న చిన్న ప్రాజెక్ట్స్. వీడి నుంచి ఇంకొన్ని కోట్లు కానీ తీసుకోగలిగితే మనం అన్ని ఆపేసి ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. చిత్ర అంటే నీడని చూడగలరే తప్ప పట్టుకోలేరు. అన్నయ్య ఏదో తప్పు చేస్తున్నాడు అనిపిస్తుంది కేదార్. తను డబ్బుని ఖచ్చితంగా బ్యాంక్ లో అయితే డిపాజిట్ చేయడానికి తీసుకుని వెళ్ళలేదు. ఖర్చుల కోసం కౌశికి అక్కకు తెలియకుండా బావ డబ్బులు తీసుకుంటాడు గాని మరీ 50 lakhs తీసుకుంటాడా? ఒకవేళ తీసుకోవాలని చూసినా అంత డబ్బుతో ఆయనకేం అవసరం? ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు. సరే వెళ్ళి కాచి వాళ్ళతో మాట్లాడదాం పదా. వద్దులే దాత్రి, ఇప్పటికే కాచి వాళ్ళు మన అభిమానాన్ని అనుమానం అనుకుని అవమానంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వెళ్ళి మనం బావ ఎక్కడున్నారని అడిగితే బాధ పెట్టినట్టుంటుందేమో. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అన్నయ్య డబ్బు డిపాజిట్ చేశారో లేదో మావి గారిని అడిగితే తెలిసిపోతుంది కదా. పద వెళ్దాం. పద. హలో రాజుగారు, వెంటనే 50 lakhs వెండర్కి పంపించండి. డబ్బులు వేస్తున్నారు బాబాయ్, ప్రాబ్లం ఏమి ఉండదు. అది సరే, అసలు బూచి డబ్బులు తీసుకుని వెళ్ళి 2 గంటలైంది. పక్కనే ఉన్న బ్యాంకుకి ఎందుకు ఇంకా వెళ్ళలేదు? కాచి, నువ్వు ఫోన్ ట్రై చేసావా? చేశానక్క, కలవడం లేదు. వదినా, ఎందుకు అందరూ కంగారు పడుతున్నారు? మీకు అవసరం లేని విషయం. ఇక్కడి నుంచి వెళ్ళండి. ప్రశ్న నీది కానప్పుడు సమాధానం నువ్వెందుకు చెప్తున్నావు నిషి? ఈ ఇల్లు మీది కాకపోయినా, మీకే సంబంధం లేకపోయినా దౌర్జన్యంగా ఉంటున్నారు కదా, అలా. నిషి ప్లీజ్, మేము సీరియస్గా అడుగుతున్నాం. మేము కూడా సీరియస్ గానే చెప్తా ఉండాము. ఇది మీకు సంబంధం లేని సమస్య. మీరు ఇక్కడి నుంచి పొండి. రింగా అని అన్నింట్లోకి దూరిపోతా ఉంటారు. బూచి ఇంకా బ్యాంక్కి వెళ్ళలేదు జగదా. ఇంకా వెళ్ళలేదా? బ్యాంకుకు వెళ్ళడానికి 10 నిమిషాలు కూడా పట్టదే. అన్నయ్య డబ్బులు తీసుకుని బ్యాంకు కాకుండా వేరే ఎక్కడికైనా వెళ్ళారా? మావయ్య, అత్తయ్య, వదినా. అల్లుడు, ఏమై ఉండదు అల్లుడు? నేను బ్యాంకుకి డబ్బులు వేయడానికి వెళ్తుంటే మధ్యలో నా మీద దొంగలు అటాక్ చేసి నన్ను కొట్టి నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు అత్తయ్య. అంటే
50 లక్షలు పోయాయా? నీకేం కాలేదు కదా బుచ్చి, నువ్వు బానే ఉన్నావు కదా? దిమ్మ చెక్క మాదిరి బాగానే ఉంటాడు కదా, అసలు డబ్బులు ఎట్లా పోగొట్టుండావు? అసలు ఏం జరిగిందన్నయ్య? నేను బ్యాంకుకు వెళ్తూ ఉంటే దారిలో ఒక లేడీ రోడ్డు మీద పడిపోయింది. ఏమైందో అని నేను కారు ఆపి ఆవిడ దగ్గరికి వెళ్ళి చూస్తే చుట్టూ రౌడీలు వచ్చి నన్ను కొట్టి కారులో ఉన్న డబ్బుల బ్యాగు, నా బంగారం తీసుకొని వెళ్ళిపోయారు. ఇలాంటి అటాక్లు పక్కాగా ప్లాన్ చేసి వాళ్ళ టార్గెట్ ఏ రూట్లో ఎంత డబ్బు తీసుకెళ్తున్నారో తెలుసుకొని అప్పుడు దొంగతనం చేస్తారు. మరి మీరు బ్యాంక్కి డబ్బులతో వెళ్తున్నారని వాళ్ళకెలా తెలిసింది? ఎలా తెలుసు అంటే నాకెలా తెలుసు సిస్టర్? పోలీసులకి ఫోన్ చేసావా బావా? లేదు, పోలీసులకి ఫోన్ చేస్తే చంపేస్తారని చెప్పారు. భయంతో నేను చేయకుండా వచ్చేసాను. వెళ్ళేటప్పుడు మీ మీద అటాక్ జరుగుంటే మరి మీరు ఇంతవరకు రాకుండా ఎక్కడున్నారు? అటాక్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ జరిగింది బావా? వాళ్ళని చూస్తే మీరు గుర్తుపట్టగలరా? చెప్పండి అన్నయ్య. ఏంటి చెప్పేది? మీరేదో పెద్ద పోలీస్ ఆఫీసర్లు అయినట్టు ఇలాంటి కేసుల గురించి మీకు బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అయినా వాళ్ళు ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో నాకెలా తెలుసు సిస్టర్? ఇంత తెలిసిన వీళ్ళే వాళ్ళని పంపించి మిమ్మల్ని కొట్టించి డబ్బులు నొక్కేసినట్టున్నారన్నయ్య. జీవితంలో అంత దుడ్డు ఒకటేసారి ఎప్పుడు చూసి కూడా ఉండరు కదా, అందుకే అవకాశం రాగానే ఎవరికి అనుమానం రాకుండా డబ్బును దొంగతనం చేసి మన ముందు ఇట్ట నాటకాలు ఆడుతూ ఉండారు. వైజయంతి, ఒకరి గుణగణాల గురించి మాట్లాడే ముందు ఆ అర్హత మనకుందో లేదో తెలుసుకొని అప్పుడు మాట్లాడాలి. అంటే ఏంటి మావయ్య? ఆ అర్హత మాకు లేదు అంటున్నారా? నీకే కాదు, స్వార్థంలో నిర్ణయాలు తీసుకునే నాకు కూడా లేదు. వాళ్ళ సంస్కారాన్ని ప్రశ్నించేంత మంచితనం మనలో ఎవరికి లేదమ్మా. బాగుంది బా. వాళ్ళేమో అమాయకులు, ఆయన వాళ్ళేమో అపరాధులు, అంతే కదా? మీరిద్దరూ వాళ్ళని ఇలా నెత్తిన పెట్టుకున్నారు కాబట్టే వాళ్ళ బూచి అన్నయ్యని అనుమానించే స్థాయికి వచ్చారు. నిషి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మేం అనుమానించట్లేదు. జస్ట్ నిజమేంటో తెలుసుకుందాం అనుకుంటున్నాం అంతే. జరిగిందంతా చెప్పాక కూడా నిజం తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఇప్పుడు దాకా నేను చెప్పింది అబద్ధం అంటున్నారా? బూచి, ఇప్పుడు నిన్నెవరూ ఏం అనడం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడతాను. జరిగిందంతా చెప్పు. పోలీస్ కేసు పెడితే చంపేస్తామని చెప్పారు కదా వదినా? నీకేం కాదు బూచి, మేమంతా ఉన్నాం కదా. కావాలంటే పోలీస్ ప్రొటెక్షన్ అడుగుదాం, సరేనా? వద్దు వదినా, ప్లీజ్ ఈ విషయం ఇంతటితో వదిలేయండి. నాకు అసలు చాలా భయంగా ఉంది. భయపడకండి అన్నయ్య, అయినా మేమంతా ఉన్నాం కదా. పోలీసులు వాళ్ళని గంటలో పట్టుకుంటారు. వాళ్ళు జైలుకి వెళ్ళిపోతే ఇక మీకేమవుతుంది చెప్పండి? ఏమీ కాదని నువ్వెలా చెప్తున్నావు? పోయే ప్రాణం నీది కాదు కదా, నువ్వెన్ని కబుర్లైనా చెప్తావు. అయినా ఏంటక్క నువ్వు కూడా బూచి అంతగా భయపడుతుంటే మళ్ళీ కేసు అంటున్నావు? అవునమ్మి, 50 లక్షల కోసం పానాల మీదకి తెచ్చుకుంటామా ఏంది? పోతే పోనీలే. అమ్మి కాచి బూచిని లోపలికి తోలుకొని పో. అలాగే పెద్దమ్మా. రా బూచి. అమ్మో, బతుకుతా. ఇంతటితో ఈ విషయం వదిలేయమని చెప్పింది మీకు కూడా. అర్థం చేసుకుని అనవసరమైన గొడవలు ఇంటి మీదికి తీసుకురాకండి, సరేనా? సరే నిషి.
బాబాయ్, కమిషనర్ గారితో మాట్లాడి పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేయమంటాను. సరేనమ్మా. కన్ఫర్మ్ గా అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు కేదార్. అడిగితే మాట దాటేస్తున్నాడు. ఇప్పుడు ఎలా దాత్రి? అనుమానంతో అడిగితే చెప్పకపోవచ్చు, కానీ ఆధారాలతో అడిగితే ఖచ్చితంగా చెప్తాడు కేదార్. నాకు అర్థం కాలేదు. ఈ ఏరియా ఎస్ఐకి కాల్ చేసి ఇంటి నుంచి బ్యాంక్ వరకున్న అన్ని సీసీ కెమెరాస్ చెక్ చేయమంటే అసలు ఏం జరిగిందో, అన్నయ్య మన దగ్గర ఏం దాచాలనుకుంటున్నాడో తెలిసిపోతుంది కేదార్. సూపర్ ఐడియా దాత్రి. ఇదిగో. హలో, చెప్పండి. ఇన్స్పెక్టర్, నేను జేడీని మాట్లాడుతున్నాను. జై హింద్ మేడం. జై హింద్. నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి మేడం. మీ ఏరియాలో రోడ్ నంబర్ 3 నుంచి చర్చి పక్కనున్న బ్యాంక్ కి వెళ్లే రూట్ లో మా ఫ్రెండ్ కార్ని కొంతమంది ఆపి తనని కొట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. మీరు ఆ ఏరియాలో ఉన్న సీసీ కెమెరాస్ చెక్ చేసి వాళ్ళని ట్రేస్ చేయగలరా? దొంగతనం ఇవాళ జరిగిందా మేడం? అవును, ఒక 2 hours బ్యాక్. దొంగతనం జరిగే ఛాన్సే లేదు మేడం. జరిగే ఛాన్సే లేదు మేడం. జరిగే ఛాన్సే లేదు మేడం. అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మినిస్టర్ గారు ఈ ఏరియాలో ఫంక్షన్ కి వస్తున్నారని లాస్ట్ 4 hours నుంచి ప్రతి రోడ్లో పోలీసులు ఉన్నారు మేడం. నేనే పర్సనల్ గా పెట్రోలింగ్ చేస్తున్నాను మేడం. ఎక్కడ చూసినా పోలీసులు ఉంటే ఇక కారాపి కొట్టి దొంగతనం చేసే ధైర్యం ఎవరికి చెప్పండి? అవును, నేను బ్యాంకుకి డబ్బులు వేయడానికి వెళ్తుంటే మధ్యలో నా మీద దొంగలు అటాక్ చేసి నన్ను కొట్టి నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు అత్తయ్య. మా ఫ్రెండ్ మేబీ ఏరియా కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. నేను కనుక్కొని అవసరం ఉంటే మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే మేడం. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి పోతా వస్తా అన్ని మీకు చెప్పాలా? ఖచ్చితంగా బావ ఆ డబ్బుని ఎవరికో ఇచ్చొచ్చాడు దాత్రి. పొద్దున ఎవరితో అయితే మాట్లాడాడో వాళ్ళకే ఇచ్చినట్టున్నాడు. 3 days నుంచి మనిషి ఎందుకో చాలా కంగారుగానే కనిపిస్తున్నాడు. ఎక్కువగా మాట్లాడడం లేదు, ఒంటరిగానే ఉంటున్నాడు. అసలు బావ ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు దాత్రి. అమ్మాయితో ప్రేమగా మాట్లాడుతూ చనువుగా తిరుగుతూ ఫ్రెండ్ అంటున్నాడు. తిను చిత్ర అని నా ఫ్రెండ్. అడిగితే అరుస్తున్నాడు. ఇవాళ ఏకంగా ఆఫీస్ డబ్బుని దొంగతనం అయిందని ఇంట్లో అందరినీ మోసం చేశాడు. వెళ్ళి అన్నయ్యతో మాట్లాడదాం కేదార్. కానీ కాచి వాళ్లకు తెలిస్తే అనవసరంగా గొడవవుతుంది కదా దాత్రి. పైగా బావ చేసిన తప్పుని ఒప్పుకునేలా అస్సలు కనిపించడం లేదు. అన్నయ్య ఏదో చాలా పెద్ద తప్పే చేస్తున్నాడు కేదార్. దాన్ని మనం ఇప్పుడు ఆపకపోతే ఆ తర్వాత ఆయన్ని మనం కాపాడాలనుకున్నా కూడా కాపాడలేము. ఏం కాదు, అన్నయ్యతో ఒంటరిగా మాట్లాడదాం, విషయం ఏంటో కనుక్కుందాం. సరే దాత్రి, పద. ఇంట్లో ఏదో ఒకటి చెప్పి ఇంకో 50 లక్షలు తీసుకురా. చా, 50 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎలా తీసుకుని రావాలి? అన్నయ్య, ఏంటి ఇందాక ప్రశ్నలు అయిపోలేదా? మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నారు? ప్రశ్నించడానికి రాలేదన్నయ్య, పరామర్శించడానికి వచ్చాం. మీ పరామర్శలేమి నాకొద్దు. పోలీసుల్లో మీ ఇన్వెస్టిగేషన్ వద్దు. వెళ్ళండి ఇక్కడి నుంచి. బావా, నువ్వు అసలు బ్యాంకుకే వెళ్ళలేదని, ఏ దొంగతనం జరగలేదని మాకు తెలిసిపోయింది. మీరందరి ముందు అబద్ధం చెప్పడం వెనక కారణం ఉంటుందని నమ్మి అదేంటో తెలుసుకోవడానికే మీ దగ్గరకు వచ్చాము. ఏం మాట్లాడుతున్నారు? దొంగతనం జరగలేదని ఇంట్లో ఉన్న మీకెలా తెలుసు? బ్యాంకుకి వెళ్తుంటే దొంగతనం జరిగింది. నన్ను కొట్టి
డబ్బులన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఇదే నిజం. అన్నయ్య, మన ఇంటి నుంచి బ్యాంక్కి వెళ్లే రూటు మొత్తం గత 4 గంటలుగా పోలీసులుంటే ఏ దొంగొచ్చి ధైర్యంగా దొంగతనం చేస్తాడు? మినిస్టర్ ఫంక్షన్కి వస్తున్నాడని ఏరియా మొత్తం పోలీసులున్నారు బావా. నువ్వు చెప్పింది జరగలేదు అని అనడానికి ఈ ఒక్క ఆధారం సరిపోతుందనుకుంటా. అన్నయ్య, కొన్ని రోజులుగా మిమ్మల్ని చూస్తున్నాం. మీరేదో టెన్షన్లో ఉన్నారని మాకు అర్థమవుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి. అదేదైనా సరే మీకు తోడుగా మేముంటాం. అదే కాచి వస్తుంది. పద పద. నమ్ము బావా, ఏదైనా సరే చూసుకుందాం. మీ కళ్ళల్లో పశ్చాత్తాపం చూస్తుంటే ఏదో తప్పు చేశారని, దాన్ని సరిదిద్దుకోవడానికి ఇదంతా చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. మీ తప్పుని నలుగురిలో పెట్టి మిమ్మల్ని నవ్వులు పాల్చేయాలని మా ఉద్దేశం కాదన్నయ్య. మీరు తప్పుని సరిదిద్దుకునే క్రమంలో ఇంకొక తప్పు ఎక్కడ చేస్తారనే భయంతోనే వచ్చాం. మీరంతా మమ్మల్ని పరాయి వాళ్ళలా, శత్రువుల్లా చూడొచ్చు, కానీ నువ్వు నా చెల్లెలి భర్తవి బావా. నువ్వు సమస్యల్లో ఉన్నావని తెలిసినా చూస్తూ ఎలా ఉండమంటావు? ఈ 4 గోడల మధ్య దించిన తల నలుగురిలో దించుకునే పరిస్థితి రాకూడదని అడుగుతున్నామన్నయ్య. ప్లీజ్, అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి. అది కాచి కింద అందరి ముందు అవమానించింది సరిపోలేదని మళ్ళీ వచ్చారా? కాచి, మేం చెప్పేది ఒక్కసారి విను. మీరు చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు. ముందు బయటకు వెళ్ళండి. అమ్మా కాచి, అది బావా. ఎవరు బావా? ఎవరికి బావా? నువ్వు నాకు అన్నవే కానప్పుడు నా భర్త నీకు బావెలా అవుతాడు? ఇంట్లో ఎవరి స్థానం ఏంటో తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది. ఏ దిక్కు లేక మా ఇంట్లో తల దాచుకొనిస్తే మా తల మీదకి ఎక్కి తాండవం ఆడాలని చూస్తున్నారా? ఎప్పుడు చూడు బావా చెల్లి అని వరుసలు కలిపితే వారసుడు అయిపోతావా? కాచి చాలు. సిస్టర్ ప్లీజ్, మాకే సమస్య లేదు. ఉన్నా మాది మేము చూసుకోగలం. అన్నయ్య, మీరు వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. సరే అన్నయ్య, కానీ అవసరం ఉంటే మాత్రం మేమున్నామని మర్చిపోకండి. పద. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు? ఏం మాట్లాడలేదు. బూచి, నిన్ను నీ మాటను నమ్మి అందరి ముందు నిన్ను వెనకేసుకొచ్చాను. నిజంగా ఆ డబ్బులు పోయాయనే అనుకుంటున్నాను. నాకు కూడా అబద్ధం చెప్పావని తెలిసిందో నిన్ను ఎప్పటికీ క్షమించను. ఏందమ్మీ వాళ్ళన్ని మాటలు అంటా ఉంటే బూచి ఒక్క మాట కూడా మాట్లాడలేదో? జగదాత్రి వాళ్ళు చెప్పింది నిజమే అయితే బూచీని డబ్బులు నొక్కేసి అందరి ముందు అబద్ధం చెప్పాడేమో అత్తయ్య. 5,000, 10,000 తీసుకునేవాడికి 50 లక్షలతో ఏం పనుండాది? దొరికితే కౌశికి క్షమించదని తెలిసి కూడా అబద్ధం చెప్పుండాడంటే వ్యవహారం పెద్దదే అనుకుంటా అమ్మీ. వచ్చేసరికి అన్నీ ఈ అమ్మాయితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. ఏంటని అడిగితే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పారు. ఆ రోజు గుడి దగ్గర అమ్మాయిని చూసాం కదా,
జగదాత్రి చెప్పినట్టు ఆ అమ్మాయికి అన్నయ్యకి ఏమైనా సంబంధం ఉందంటారా? అయ్యుండొచ్చమ్మి. ఎందుకంటే బూచిగాడు ఆ రోజు కూడా ఇట్టానే ఒకటే కంగారు పడిపోయినాడు. ఎవరిని అడిగితే అలా చేస్తా వింటన్నయ్య. మన అనుమానమే నిజమైతే ఈ నిజాన్ని కౌశిక వదిన ముందు పెడితే వదిన కోపంలో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మొగుడు పెళ్ళాల్ని ఇంట్లో నుంచి పంపించేస్తుంది. ఆస్తిలో ఒక వాట తగ్గుతుంది. అయితే మనం ఇంకా ఆ నిజాన్ని కనిపెట్టే పనిలో ఉందా మమ్మీ? బామ్మ, ఇలా చెప్ప పెట్టకుండా ఇంటికొచ్చేసాం. కేదార్ ఏమైనా అనుకుంటాడేమోనని భయంగా ఉంది. నీ కాబోయేవాడు కళ్ళ ముందు ఉంటేనే కదనే నీ మనసులో ఉన్న ఇష్టం అతనికి అర్థమయ్యేది. అంతే అంటావా? అంతే పద.